ఎస్, ఈరోజు నేను పూణేలో ఉన్నాను. పూణే వచ్చాను. సో పూణే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి ఉంది. న్యాచురల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి ఆపోజిట్లో హోటల్ పంచరతన్ అనమాట. హోటల్ పంచరతన్లో స్టే చేస్తున్నాను నేను ఈరోజు. ఇక్కడ ఈ హోటల్ని ఇప్పుడు మీకు అందరికీ చూపించబోతున్నాను. ఇది ఎక్కడ అంటే తాడివాల సంగంవాడి పూణేలో రైల్వే స్టేషన్కి నియర్ బై ఉంటుంది. సో సెంట్రల్ లొకేషన్లో ఉంటుంది. సో మీరు కనుక పూణే విజిట్ చేస్తే ఫ్యామిలీతో కానీ తర్వాత ఫ్రెండ్స్తో కానీ ఏదైనా బిజినెస్ ట్రిప్లో రావాలనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది హోటల్ బిల్డింగు. మోర్ దెన్ 4 నుంచి 5 అంతస్తులు ఉన్నది. 46 రూమ్లు ఉన్నాయి ఈ హోటల్లో. మొత్తం 46 రూమ్లు ఉన్నాయి ఈ హోటల్లో. ఇక్కడ వచ్చేసి ఇది రెస్టారెంట్. ఇటువైపున పంచరతన్ పంచవటి రెస్టారెంటు. ఇదంతా లైక్ ఓపెన్ స్పేస్ ఉంది ఇక్కడ పార్కింగ్కి. ఇటువైపు వచ్చేసి చాలా గ్రీన్గా చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా గ్రీన్గా ఉంది. ఇది కార్ పార్కింగ్. సో పంచరతన్ హోటల్ పంచరతన్ పంచవటి. ఇప్పుడు నేను ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ సెక్యూరిటీ ఏరియా ఎంట్రన్స్లోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం మనం ఈ హోటల్ ఎలా ఉందో. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో మంచి చాలా పెద్ద ల్యాంప్ ఉంది ఇక్కడ. ఇదంతా రిసెప్షన్ ఏరియా. ఇక్కడ ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా హోటల్ రిసెప్షన్ ఏరియా. ఇక్కడ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్. మీరు కనుక లంచ్ డిన్నర్ చేయాలనుకుంటే రెస్టారెంట్ ఇది. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడే. ఇదంతా రిసెప్షన్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్ ఇది. సో హోటల్లో వచ్చేసి 46 రూమ్లు ఉన్నాయి. నేను ఇప్పటివరకు చెప్పాను కదా, 46 రూమ్లు ఉన్నాయి హోటల్లో. ఈ హోటల్ ఛార్జెస్ వచ్చేసి ఒక్కరికి 4,500 రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. ఇద్దరికైతే 5,500 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు, బట్ నా రూమ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో జస్ట్ మీకు ఈ ఫ్లోర్ చూపిస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఇది చాలా పెద్ద కారిడార్ ఉంది ఇక్కడ. ఇటువైపు నుంచి ఇటువైపు వరకు ఇక్కడ గోడల పైన చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు, చాలా బాగున్నాయి అవి. సో ఇప్పుడు నేను నేరుగా రూమ్లోకి వెళ్తున్నా. రూమ్ చూపిస్తాను మీకు. సెకండ్ ఫ్లోర్లో ఉంది రూము. సో జస్ట్ ఎంటర్ అవుతున్నాను ఇప్పుడు రూమ్లోకి. రూమ్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి రూము. సో రూమ్ అయితే చాలా విశాలంగా పెద్దగా ఉంది. రూమ్లో తిరగడానికి చాలా స్పేస్ ఉంది. బెడ్ అయితే నీట్గా ఉంది. బెడ్షీట్లు, ఈ లినెన్, పిల్లో కవర్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ కూర్చోడానికి ఇది ఒక 2 చైర్స్ ఉన్నాయన్నమాట. కూర్చొని బ్రేక్ఫాస్ట్ లంచ్ కానీ రూమ్ సర్వీస్ ఆర్డర్ చేస్తే తినడానికి. దాంతోపాటు ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ల్యాప్టాప్ లాంటిది ఏమైనా వర్క్ చేసుకోవడానికి. మిర్రర్. ఇది వచ్చేసి కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంది హోటల్ కానీ, బట్ ఓకే. నేనైతే 1 డే ఒక్కరోజు స్టే చేయడానికి వచ్చాను. ఇక్కడ చూడండి టెలివిజన్, ఇది టీవీ. ఇక్కడ టీవీ ఉంది. మినరల్ వాటర్, తాగడానికి మినరల్ వాటర్. డెంటల్ కిట్ కూడా ఇస్తారు ఇక్కడ, డెంటల్ కిట్. ఇది వచ్చేసి టీ కాఫీ మేకర్. టీ కాఫీ తాగే అలవాటు ఉంటే టీ కాఫీ మేకర్. తర్వాత వచ్చేసి ఇది ఏసీ, ఫ్యాన్. సో రిఫ్రిజిరేటర్, ఏసీ, ఫ్యాన్, టేబుల్, డెంటల్ కిట్, టీ కాఫీ మేకర్ అన్నీ ఉన్నాయి. ఇంటర్కామ్, టెలిఫోన్. సో ఇక్కడ చెప్పినట్టు ఇది రెస్టారెంట్ మెనూ. ఇక్కడ రెస్టారెంట్ ఉంది. సో పంచవటి బార్ ఉంది. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. ఇదంతా వచ్చేసి మెనూ ఇది. సో ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్ ఉంది, లగేజ్ పెట్టుకోవడానికి, తర్వాత బట్టలు లగిలేసుకోవడానికి. ఇక్కడ ఒక వార్డ్రోబ్ కూడా ఇచ్చారు. సో ఇది ఇటువైపు నుంచి చూస్తే రూమ్ అయితే చాలా క్లీన్గా, నీట్గా, కామ్గా ఉంది. బట్ ఇట్స్ ఓల్డ్ బిల్డింగే కానీ కొంచెం క్లీన్గా, కామ్గా, నీట్గా ఉంది. సో ఫ్యామిలీతో స్టే చేయొచ్చు. చాలా ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి. ఫ్యామిలీస్ అయినా ఫ్రెండ్స్తో అయినా అఫీషియల్గా అయినా బిజినెస్ ట్రిప్కి వచ్చినప్పుడు మీరు స్టే చేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి అఫీషియల్ బిజినెస్ టూర్లో వచ్చాను. ఇప్పుడు బిజినెస్ ట్రిప్ అయినా వచ్చాను ఇక్కడికి, ఈ హోటల్కి. సో ఇప్పుడు ఒక్కసారి వాష్రూమ్ చూద్దాం, ఎందుకంటే వాష్రూమ్ మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, వాష్రూమ్ కూడా కొంతవరకు నీట్గా క్లీన్గానే ఉన్నది. రైట్, ఇది వాష్ బేసిన్.
సోపు, షాంపూ, మాయిశ్చరైజర్, సోప్, షాంపూ, మాయిశ్చరైజర్ అండ్ కండిషనర్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇంత టాయిలెటరీ. సో ఇది బాత్ ఏరియా. బాత్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. టవల్, టిష్యూ పేపర్స్, ఎవ్రీథింగ్ దే ఆర్ ప్రొవైడింగ్, అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది హోటల్ పంచరతన్, తాడివాలా రోడ్. హోటల్ పంచరతన్, తాడివాలా రోడ్, సంగంవాడి, సెంట్రల్ లొకేషన్లో ఉంటుంది. మీరు కనుక మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రావాలనుకుంటే, బిజినెస్ ట్రిప్తో పాటు రావాలనుకుంటే, బిజినెస్ ట్రిప్ కానీ సో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ కలీగ్స్తో కానీ రావాలనుకుంటే ఈ హోటల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, చూజ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ బటన్ పైన హిట్ చేయండి. ఒక లైక్ బటన్ పైన హిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మర్చిపోకుండా సుమన్ బ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు వీడియోస్ కోసం. దాంతోపాటు మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి కానీ మీతో పాటు పనిచేస్తున్న సహ ఉద్యోగులకు కానీ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను.